30% మంది మీద ఈ ప్రభావం ఉంటుంది, 70% మంది మీద ఇది ఉండదు. 70% మంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అంటే వీళ్ళు దీంట్లో వసూలు చేసే దాన్ని బట్టి ఉంటుంది. నిన్న ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే కార్లు, ఆ పైన ఉన్నటువంటి వెహికల్స్ అంటే లారీలు అట్లాంటి వాటికి, 2 వీలర్లకి, ట్రాక్టర్లకి, ఆటోలకి ఇట్లాంటి వాటికి ఉండదని చెప్తున్నారు. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో అయ్యే ఎక్కువ ఉంటాయి కదా. కార్లు తోలేటటువంటి వాడికి టోల్ గేట్కి రూపాయిని గురించి పెద్దగా పట్టించుకోడు. అతను ఆల్రెడీ అంటే మధ్యతరగతి కూడా ఇప్పుడు కార్లు వాడుతున్నారు నిజం, కానీ చాలా తెలివిగా ఇంతకుముందే నేషనల్ హైవేస్ మీద ఎట్లయితే ఇప్పుడు ఎంత కట్ అవుతుందో కూడా మనకు తెలియదు, పట్టించుకోం. ఇది వచ్చేసిన తర్వాత అయిపోతా ఉంది అంతే. కాబట్టి ఇప్పుడు కార్లోళ్ళు, లారీలోళ్ళు వాళ్ళు పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే గుంతల వలన పాడయ్యేది. ఒకప్పుడు హైవేస్ అప్పుడు కూడా ఇట్లాగే వేశారు. హైవేస్ వేసినప్పుడు మొదట్లో కొంత వ్యతిరేకత వస్తే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం అందరినీ కన్విన్స్ చేసింది ఏంటంటే వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇదిగో మీరు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీకు ఏడాదికి ఎంత రిపేర్లు వస్తున్నాయో చూసుకోండి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత వస్తున్నాయో చూసుకోండి, దానివల్ల అవుతున్న మందుల ఖర్చులు ఎంతో చూసుకోండి. ఈ రెండింటితో చూసుకుంటే సగటున మేము వేసిన అంచనా ప్రకారం ఏడాదికి ఇంత ఖర్చు అవుతుంది.